అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భక్తి మాలికలకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయం. ప్రస్తావన: దేవుగారింట ఉద్యాపన వ్రతము, హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయంలో 2 కథలను చెప్పుదుము. ఒకటి, దహనులో బీవీ దేవు గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2, బాంద్రాలోని హేమడ్ పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన: శ్రీ సాయి సమర్థుడు పావనామూర్తి తన భక్తులకు ఇహపరసు విషయములందు తగిన సలహాలను ఇచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకునేది వారు. వర్షాకాలంలో నదులు కలిగి సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని, స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బీవీ దేవుగారు మామలతదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100 నుండి 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను. దేవుగారు బాబుసాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలయుననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండునయు వ్రాసెను. జోగు ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి యొద్దకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కానీ బాబా రహత, రుయి, నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైనదేమీ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమున అయినా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చునని అనుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టారు సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతదారుని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలతదారే అచ్చటకు వచ్చెను. స్టేషన్ మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయమనొచ్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో మరొక చందా పట్టి రావు సాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండటచే ఇంకొకటి అప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులయ్యుండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితనని సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి 2 కుర్రవాళ్లతో వస్తాను అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటలు కాలపరిమితి ఉండటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగెను. సన్యాసి ఎవరిని పంపనవసరం లేదనియు తామే స్వయముగా వచ్చేదమనియు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగ్గా 12 గంటలకు 3 వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపుసాహెబ్ జోగుకు ఉత్తర్వు వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను.
జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను, వాగ్దానము చేసి దగా చేసి తిననుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకునలేకపోయినని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలవనేలా సన్యాసి చందాల కొరకు వచ్చనని అనుకునెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చుదును అంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయములో ఆనందము కలుగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగానే దేవుకు ఆనంద బాష్పములు కలిగెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేకపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణువేడినచో వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు చూచెదరు అనున్నది ఈ కథల వల్ల స్పష్టమగుచున్నది. హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమును సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము. 1917 సంవత్సరము హోలీ పండుగ నాడు వేకోజామున హేమాడ్ పంత్కు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరముల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాక, కొంచెము బియ్యము ఎక్కువ పోయేవాలని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడి నుంచి వచ్చువారని ఆమె అడిగను. ఆమెను అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను కాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడిలో నుంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయం కలిగెను. అందులకు హేమాడ్ పంత్ బాబా స్వయముగా రాకపోవచ్చును, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదు అనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ కొడుకులు, మణమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచట ఉండిరి. ఒకరు ఆలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్మువాజార్. ఆ ఇరువురును వంట అంతయు పూర్తి అయి భోజనము చేయుటకు సిద్ధముగా ఉండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకుని వచ్చిదివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంత్ కాగితము విప్పి చూసేసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగులు ఆశ్చర్యపడెను.
అతని మనస్సు కరిగెను, కండ్ల నుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటమెట్లు వచ్చనని ఆలీ మహమ్మదును అడిగెను. అతడు ఆ పటమొక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తరువాత తెలియజేసేదనను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములో ఉన్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది ఆలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. 40 అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.